హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు జేపీ రియాలిటీ టైమ్స్. నిన్న మనం రియల్ ఎస్టేట్ గురించి ఒక 50 కంపెనీల నుంచి 1000 కంపెనీల దాకా ఎలా అయిందో మాట్లాడుకున్నాం. కాకపోతే ఈరోజు ఇంకొద్దిగా డెప్త్గా అసలు రియల్ ఎస్టేట్ ఎలా అభివృద్ధి చెందింది హైదరాబాద్లో, ఇంకా మరిన్ని విషయాలు నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా ఎప్పుడైతే 70s 80sలో రియల్ ఎస్టేట్ స్టార్ట్ అయిందో అప్పుడు హౌసింగ్ సొసైటీస్ ద్వారా ఈ రియల్ ఎస్టేట్ జరిగింది. కాకపోతే అప్పుడు ఒక ఏజ్ గ్రూప్ వరకు మాత్రమే నిమిత్తమైన ఈ రియల్ ఎస్టేటు రాను రాను ఒక 30+ గ్రూప్ కూడా ఈ రియల్ ఎస్టేట్లో చేరడం జరిగింది. కాకపోతే ఇప్పుడు ఎలా ఈ రియల్ ఎస్టేట్ ఒక జాబ్ విధంగా మారింది, ఒక జాబ్ సెక్టార్గా మారింది చూస్తే 2000 నుంచి ఎప్పుడైతే ఈ హైటెక్ సిటీ లాంటి డెవలప్మెంట్స్ లైక్ ఎయిర్పోర్ట్ తీసుకోండి, మన ఓఆర్ఆర్ తీసుకోండి, హైవేస్ తీసుకోండి, ఇవన్నిటి బేస్ చేసుకొని మనకి ఇక్కడ సెటిలర్స్ బాగా వచ్చారండి. దీనికి ఒక కారణం మన హైదరాబాద్ జియోగ్రాఫికల్ సిచ్యువేషన్స్ కూడా, మరియు ఇక్కడ పెరిగిన సంస్థలు మరియు ప్రైవేట్ రంగం, వీటన్నిటికీ కారణం. ప్రైవేట్ రంగం కారణం ఎలా అంటున్నానా, ప్రైవేట్ రంగం అంటే మన రియల్ ఎస్టేట్ అనండి. రియల్ ఎస్టేట్లో ఎప్పుడైతే కన్స్ట్రక్షన్స్ భారీగా కట్టడం స్టార్ట్ అయ్యారో అప్పుడు నలు దిక్కుల నుంచి, హైదరాబాదు సరౌండింగ్స్ నుంచి తీసుకోండి, మరి ఇండియాలో ముఖ్యంగా మనకి ఒక మ్యాన్ పవర్ జిక్కే ప్లేసెస్ తీసుకోండి, అక్కడ నుంచి భారీగా సెటిలర్స్ వచ్చారు. మరియు ఇక్కడ క్లైమాటికల్ సిచ్యుయేషన్స్ వల్ల అడాప్ట్ ఎక్కువ అయ్యారనమాట. అంటే మన క్లైమేట్కి ఇక్కడ డక్కన్ వాతావరణానికి ప్రజలు బాగా అలవాటు పడి ఇక్కడ సెటిల్ అవ్వడం స్టార్ట్ చేశారు. ఈ క్రమంలో చూసుకుంటే మనకి 2004లో ఎప్పుడైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనౌన్స్మెంట్ వచ్చిందో అక్కడి నుంచి ఇంకా భారీగా ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ అయిందండి. మొదట ల్యాండ్స్ బాగా కొన్నారు, తర్వాత లేఅవుట్స్ అయితే ఇంకా మనకి చాలా లేఅవుట్స్, అంటే నెంబర్ ఆఫ్ లేఅవుట్స్, థౌజండ్స్ ఆఫ్ లేఅవుట్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ థౌజండ్స్ ఆఫ్ లేఅవుట్స్ ఏ విధంగా వచ్చాయని కూడా మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. 2004 అనౌన్స్మెంట్ తర్వాత ఒక్కసారిగా అన్ని రంగాల వాళ్ళు రియల్ ఎస్టేట్ చేయడం స్టార్ట్ చేశారండి. అంటే కొత్త పాత దీంట్లో ఎంతవరకు తెలుసు ఎంతవరకు తెలియదు అవన్నీ చూసుకోకుండా ల్యాండ్ ఉంది లేఅవుట్ చేయడం, తెలిసిన సర్కిల్లో అమ్మేయడం, ఇట్లా రియల్ ఎస్టేట్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే దీన్ని ఒక పద్ధతిలో చేస్తున్న రియల్టర్స్కి మరియు కొత్తగా వచ్చిన రియల్టర్స్కి చాలా పెద్ద కాంపిటీషనే అని చెప్పాలి ఆ టైంలో. సో ఈ విధంగా చూసుకుంటే 2004 ఎప్పుడైతే హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనౌన్స్మెంట్ జరిగిందో, తర్వాత 2008 ఎప్పుడైతే అది స్టార్ట్ అయిందో, ఈ మధ్యలో జరిగిన ఒక్క బిజినెస్ అండి దాదాపు 30 ఏళ్ళు జరగనంత బిజినెస్ జరిగిందండి. 1000 కోట్ల బిజినెస్ జరిగింది, 1000 కోట్ల పెట్టుబడి పెట్టారు. దీన్ని చూసి ఇంకా ఇంకా అభివృద్ధి స్టార్ట్ అయింది హైదరాబాద్లో. అయితే ఇక్కడ చూసుకుంటే మనం ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు సంగతి మాట్లాడుతున్నాం. ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఎప్పుడైతే ఈ ఐటీ సెక్టారు, మిగతా ప్రైవేట్ కంపెనీస్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, రకరకాల మిగతా రంగాలు, ఫార్మా తీసుకోండి, ఇలాంటి రంగాలు అభివృద్ధి జరగడం స్టార్ట్ అయిందండి. ఇప్పుడు ఎలా ఇన్వెస్ట్ చేశారు, ఎవరెవరు ఇన్వెస్ట్ చేశారు చూసుకుంటే మనకి ఇక్కడ నుంచి మన ఇండియా నుంచి తీసుకోండి, మన ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకోండి, పోయి సెటిల్ అయిన వాళ్ళు, మీన్స్ అమెరికా లాంటి ఇతర దేశాల్లో సెటిల్ అయిన వాళ్ళు నెమ్మదిగా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయడం మరియు ఇక్కడ కంపెనీస్ పెట్టడం, అలాంటి ఒక కొత్త ఆలోచనలతో, కొత్త పెట్టుబడులతో మన హైదరాబాద్ని డెవలప్ చేయడానికి ఒక చెయ్యేశారు. మరిన్ని విషయాలు నా రాబోయే వీడియోస్లో మాట్లాడుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. గుడ్ డే.